ఫ్రెండ్స్, ఎస్బీఐలో జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ఒక గొప్ప శుభవార్త. అదేంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని అఫీషియల్గా ఎగ్జిక్యూటివ్ పోస్టులకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ జాబ్లో సెలెక్ట్ అయితే మన సొంత తెలుగు రాష్ట్రాల్లోనే జాబ్ చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జామినేషన్ ఏమీ ఉండదు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేస్తారనమాట. అయితే ఈ జాబ్లో సెలెక్ట్ అయినట్లయితే మనకి 50,000కి పైగా శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఫీజ్ డీటెయిల్స్ ఏంటి, మొత్తం అన్ని విషయాలు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అంతేకాకుండా మన ఛానల్లో వీడియోస్ వర్త్ అనిపించినట్లయితే కంపల్సరీగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది స్టేట్ బ్యాంక్ అఫీషియల్ వెబ్ పేజ్ అనమాట. ఇది కెరియర్కి సంబంధించిన పేజ్. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషల్ క్యాడర్ ఆఫీసర్స్. సో ఈ స్పెషల్ క్యాడర్ ఆఫీసర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇది లాస్ట్ డేట్ నుంచి మనకి 5/1/2026. సో మనకి టైం అనేది చాలా తక్కువగా ఉంది. సో వీడియో కంప్లీట్ అయిన వెంటనే మీరు డిస్క్రిప్షన్లో లింక్స్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, లింక్స్ అనేవి నేను కింద ప్రొవైడ్ చేశాను. తర్వాత మనకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఇక్కడ అప్లై బటన్ ఒకటి కూడా ప్రొవైడ్ చేశారు. ఈ అప్లై బటన్పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మనకి లాగిన్ ఇఫ్ ఆల్రెడీ రిజిస్టర్డ్, మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయితే లాగిన్కి ఇచ్చారు. ఇక్కడ ఇంకోటి న్యూ రిజిస్ట్రేషన్. సో మనం కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దీనిపై క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి మొత్తం ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇందులో మనం మొత్తం మన ఫుల్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినట్లయితే, పేమెంట్ చేసినట్లయితే మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఈ జాబ్స్కి ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మన ఆంధ్ర, తెలంగాణ, ఇంకితర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఈ స్పెషల్ క్యాడర్ ఆఫీసర్స్ కేటగిరీలో మనకి 3 రకాల పోస్టులు అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇందులో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేని కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గురించి ఇక్కడ మెయిన్గా డిస్కస్ చేస్తాను. సో ఇందులో మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓపెన్ కేటగిరీ, మొత్తం అన్ని కేటగిరీస్ వరకు, ఈవెన్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడాను మనకి వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్కి 284 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మనకి మినిమం 20 ఇయర్స్ నుండి మ్యాక్సిమం 35 ఇయర్స్ లోపు ఉండేవాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ కొంచెం ఎక్కువే ఉంది కాబట్టి మంచి విషయమైనా చెప్పాలి. దీంతో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి అయితే 5 ఇయర్స్ అంటే 40 ఇయర్స్ వరకు ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అయితే 3 ఇయర్స్ అంటే 38 ఇయర్స్ వరకు మనకి ఏజ్ అనేది ఉన్నదనమాట. సో ఈలోపు ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ సర్కిల్ వైజ్ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే ఏ స్టేట్లోని ఏ ఏరియాలోని మనకి వేకెన్సీస్ ఉన్నాయని. మనకి మెయిన్గా కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ చూసుకున్నట్లయితే మనకి దగ్గరలోని మెయిన్గా హైదరాబాద్ అనేది ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లోనే. సో ఇక్కడ జాబ్ రావాలంటే తెలుగు కూడా రావాలి. సో తెలుగు పీపుల్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. టోటల్గా మనకి 13 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా చూసుకుంటే చెన్నైలో ఉన్నాయి, కోల్కతా, జైపూర్, లక్నో, మహారాష్ట్ర, పాట్నా, తిరువనంతపురం, ఇలా చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయి. సో మీకు అక్కడ లోకల్ లాంగ్వేజ్ వచ్చినట్లయితే అదే ఏరియాలో ఉన్నవారైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఈ జాబ్స్లో సెలెక్ట్ అయినట్లయితే మనకి శాలరీస్ ఎలా ఉంటాయో చూద్దాం. మనకి ఇక్కడ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్గా సెలెక్ట్ అయినట్లయితే మనకి పర్ యాన్యుమ్ 6.2 lakhs అనేది శాలరీ అనేది ఉంటుందన్నమాట, అన్ని అలవెన్సెస్తో కలుపుకొని. అంతేకాకుండా ఈ జాబ్స్ అనేవి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ అనమాట. అలా అని 1 year మాత్రం కాదు, మినిమం 5 years మనకి కాంట్రాక్ట్ అనేది ఉంటుందన్నమాట. సో 5 years వరకు మనం సెలెక్ట్ అయినట్లయితే కంటిన్యూగా హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని 4 yearsకి ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట మన పెర్ఫార్మెన్స్ బట్టి. సో ఇది కూడా చూసుకోవచ్చు. టోటల్గా 9 years అనుకోవచ్చు మనం ఈ జాబ్లో సెలెక్ట్ అయినట్లయితే వర్క్ చేసుకోవడానికి. సో బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్ కాబట్టి దీని ఎక్స్పీరియన్స్ కూడా ఒకవేళ మనం నెక్స్ట్ వేరే జాబ్కి వెళ్ళాలన్నా ఉపయోగపడుతుంది అనమాట. సో మనకి ఇక్కడ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అలవెన్సెస్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఫిక్స్డ్ పే అనేది మనకి 4 lakhs ఉంటుంది. దీంతోపాటు కన్వీనియన్స్, మొబైల్, మెడికల్ అలవెన్సెస్ 0.77 lakhs ఉంటుంది. తర్వాత పెర్ఫార్మెన్స్ లింక్డ్ పే. సో మన పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని ఒక 35% పేమెంట్ అనేది మనకి చేస్తారనమాట శాలరీ కింద. తర్వాత యాన్యువల్ ఇంక్రిమెంట్ బ్యాండ్ అనేది 0.0 to 25% అనేది ఉంటుంది. సో టోటల్గా కలుపుకొని మనకి ఇందాక చెప్పినట్లు 6.2 lakhs అనేది వస్తుంది. సో పర్ మంత్ మనకి ఖచ్చితంగా 50,000 పైన శాలరీ అనమాట. సో ఇప్పుడు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలంటే మనకి క్వాలిఫికేషన్ ఏం కావాలి? మెయిన్గా మనం ఈ 3rd పోస్ట్ కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించి చూద్దాం. సో మనకి మ్యాండేటరీ క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్
గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్. సో మనకి గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అవ్వాలన్నమాట. నెక్స్ట్ మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ అడుగుతున్నారు. ఇది ప్రిఫర్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వుడ్ బి డిజైరబుల్. అంటే ఇది ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ అయితే కాదు, మ్యాండేటరీ కాదు. సో ఇక్కడ మ్యాండేటరీ స్కిల్స్ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. స్పెసిఫిక్ స్కిల్స్ రిక్వైర్డ్ షుడ్ హ్యావ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ 2-wheeler. సో ఇది మనకి కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కాబట్టి, సో కస్టమర్తో ఎక్కువ డీల్ చేయాలి, ఫీల్డ్ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి మనకి 2-wheeler లైసెన్స్ అనేది అంటే డ్రైవింగ్ వచ్చి ఉండాలని దాని అర్థం. సో మనకి వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. సో అటువంటప్పుడే మీరు అప్లై చేసుకోవడానికి వీలవుతుంది అనమాట. తర్వాత మనకి ఈ జాబ్ ప్రొఫైల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూద్దాం. సో మనకి ఇక్కడ జాబ్ ప్రొఫైల్ ఏంటంటే CREs ఆర్ రెస్పాండెడ్ ఫర్ ప్రొవైడింగ్ ఆన్ గ్రౌండ్ సపోర్ట్ టు రిలేషన్షిప్ మేనేజర్ ఇన్ కలెక్షన్ ద డాక్యుమెంట్స్ ఫ్రమ్ ద క్లయింట్స్ అండ్ సీడింగ్ ఇట్ టు ద రెలవెంట్ డిపార్ట్మెంట్ ఫర్ సర్వీస్ రిక్వెస్ట్స్. సో మనకి కస్టమర్ యొక్క డాక్యుమెంట్స్ని ఏవైనా వాళ్ళ రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేసుకొని మనకి దానికి సంబంధిత డిపార్ట్మెంట్కి మనం సబ్మిట్ చేసి ఆ వర్క్ని కంప్లీట్ అయ్యేలాగా చూడాలి. దీంతోపాటు కొన్ని బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్లో అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ని కస్టమర్ దగ్గర నుండి కలెక్ట్ చేయడం, వాళ్ళకి డెలివరీ చేయడం లాంటిది ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఆన్బోర్డ్ డాక్యుమెంటేషన్ కంప్లీషన్ చేయడం, సర్వీస్ మేనేజర్ ఇన్ కలెక్టింగ్ ద డెలివరీ ఆఫ్ డాక్యుమెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద బ్యాంక్. తర్వాత డోర్ స్టెప్ బ్యాంకింగ్ టు క్లయింట్స్, అంటే క్లయింట్ ద డోర్ స్టెప్ బ్యాంకింగ్ లాంటివి చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా బ్యాంక్కి కస్టమర్కి మధ్య రిలేషన్షిప్ మేనేజర్ అనమాట మనం. సో దానికి సంబంధించి ఏ వర్క్ అయినా సరే మనం చేయాల్సి ఉంటుంది. ఇది మనకి జాబ్ యొక్క కీ ప్రొఫైల్ అనమాట. సో నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకి అప్లై చేసుకున్న తర్వాత ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు, కాకపోతే మన అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్ని పర్సనల్ ఇంటర్వ్యూ లేదా టెలిఫోనిక్ వీడియో కాల్ ఇంటర్వ్యూని చేస్తారు. సో ఈ విధంగా మనం ఇంటర్వ్యూలో క్వాలిఫై అయినట్లయితే మనకి ఇంటర్వ్యూ కూడా మనకి 100 మార్క్స్ ఉంటుంది. సో ఈ 100 మార్క్స్కి మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ గెయిన్ చేసినట్లయితే మనకి జాబ్కి సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అయితే మనకి ఇక్కడ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, కస్టమర్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఉన్నవారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. దీంతోపాటు మనకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. సో అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే నాన్ రిఫండబుల్ 750 రూపీస్ ఫీజు అనేది ఉందన్నమాట. అదే SC, ST, PWD క్యాండిడేట్స్కి అయితే ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు, ఎటువంటి ఫీజు అనేది ఛార్జ్ చేయటం లేదు. సో మీరు జాబ్కి అప్లై చేసుకోవాలంటే టైం చాలా తక్కువ ఉంది. యాక్చువల్గా ఇది డిసెంబర్లోనే ఎండ్ అయిపోయింది ఈ నోటిఫికేషన్, కాకపోతే ఇంకొన్ని డేస్ ఎక్స్టెండ్ చేశారనమాట. మనకి ఇక్కడ చూడండి, December 23 అనేది మనకి లాస్ట్ డేట్ అయితే మనకి నోటిఫికేషన్లో లాస్ట్ డేట్ అనేది 5వ తారీఖు వరకు ఎక్స్టెండ్ చేస్తారు. ఎందుకంటే కావాల్సినటువంటి వాళ్ళకి అప్లికేషన్స్ రాలేదేమో, అంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉండే ఉంటుంది. సో ఇటువంటి సమయంలో మీరు అప్లై చేసుకుంటే జాబ్ని ఖచ్చితంగా కొట్టచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మనకి ఈ నోటిఫికేషన్ SBI నుండి రిలీజ్ అయింది. సో మీకు అప్లై చేసుకోవాలంటే లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మర్చిపోవద్దు, మన ఛానల్లో వీడియోస్ వర్తనిపిస్తే కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.